హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రిషితాని. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా మమ్మీ ఈరోజు టమాటా పచ్చడి చేయబోతుంది. దాని ప్రాసెస్ ఏందో చూసేద్దామా? లెట్స్ గో. టమాటా పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: నువ్వులు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇవన్నీ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి. పక్కన తీసి పెట్టుకున్నాము. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కొద్దిగా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా అందులో వేసుకుందాము. ఇప్పుడు నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు వేసి కొద్దిగా మిక్స్ చేసుకొని పెడుతున్నాను. టమాటోస్ ఉడకాలి కాబట్టి కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉంచుదాము. లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు టమాటాలు ఆయిల్లో అలాగే ఉడికించుకోవాలండి. యూట్యూబ్లో ఇది మా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తామండి, మీ సపోర్ట్ ఉంటే. ఇప్పుడు టమాటాలు ఉడికాయో లేదో చూద్దామండి. చూసారు కదండి, టమాటాలు ఉడికిపోతున్నాయి. ఇంకొద్దిసేపు టమాటాలు ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి. చూసారు కదండి, టమాటాలు ఉడికిపోతున్నాయండి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నామండి. మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపటి పాటు ఇది కొంచెం పసుపు మిక్స్ అయ్యే వరకు మూత పెట్టుకుందామండి. టమాటో ముక్కలకు ఆయిల్ అంతా పోయే వరకు అలాగే ఉంచుకుందామండి. చూడండి, ఆయిల్ అంతా పోయింది. టమాటో ముక్కలకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. మిక్స్ చేసుకొని, ఒకవేళ మనకి పచ్చడి స్పైసీ కావాలనుకుంటే ఇందులో కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మా ఇంట్లో స్పైసీ తింటారు కాబట్టి 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశానండి. కారం, సాల్ట్ అంతా అందులోకి మిక్స్ అయ్యే వరకు కలుపుకొని పెట్టుకోవాలండి. ఇలాగే ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఉడికిపోయాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, నువ్వులు అవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. అందులోనే టమాటో ముక్కలు కూడా వేస్తున్నాను. చూసారు కదండి, మిక్సీ పట్టేశాను. ఇందులో తాలింపు వేసుకుంటే టమాటా పచ్చడి రెడీ అండి. ఇది దోశలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.